భారతదేశంలో ప్రపంచ దేశంలో ఉన్న క్రైస్తవ హిందూ సోదరులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలి. భారతీయులారా, ఈరోజు మేము ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఈ మధ్య కాలంలో నిన్న మొన్న రోజుల క్రితం నుండి ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో మనం చూస్తూనే ఉన్నాం. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఒక మత గజ్జి కుక్క అని చెప్పుకోవచ్చు మనమైతే. ఈ యొక్క గజ్జి కుక్క ఏం చేస్తున్నాడంటే, వీడు పరిమితం లేనటువంటి హద్దులు లేనటువంటి స్థితికి వెళ్ళిపోతున్నాడు. ఏ విధంగానంటే, మొదటిగా క్రైస్తవ పాస్టర్ దైవజనులని, అదేవిధంగా క్రైస్తవ విశ్వాసుల్ని కించపరచడంతో పాటు మళ్ళీ కొత్తగా ఒకటి రాజకీయ నాయకుల్ని కించపరచడం కూడా అలవర్చుకున్న అటువంటి గజ్జి కుక్కకి మనం తెలివి చెప్పే సమయం వచ్చింది. భారతీయులారా, నేను చెప్పే విషయం ఏంటంటే, ఇక మత గజ్జి కుక్క రాధా మనోహర్ దాస్ గారు ఒక మాట అన్నాడు. మీకు ఒక తమ్మినేల్ నేను స్క్రీన్ ప్రజెంట్ చేస్తాను, ఆ తమ్మినేల్ చూడండి. అతని నెంబర్ కూడా స్క్రీన్ ప్రజెంట్ ఉంది, ఆ నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అతనికి స్క్రీన్ ప్రజెంట్ చేస్తాను. అయితే భారతీయులారు, ఇక్కడ ఏమంటున్నాడు అంటే, రాహుల్ గాంధీ గారి గురించి, ఇందిరాగాంధీ గారి గురించి, అదేవిధంగా రాజీవ్ గారి గురించి అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడడంతో పాటు, రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఒక స్త్రీకి, ఒక మతానికి, ఒక కులానికి పుట్టినటువంటి వ్యక్తి కాదు, అతను ఒక వ్యభిచారికి పుట్టినటువంటి వ్యక్తి, ఇందిరాగాంధీ అనే ఒక వ్యభిచారి అనేటువంటి వ్యాఖ్యలు ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పడం మనం వినే ఉన్నాం. కాబట్టి భారతీయులారా, మనందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క డిచ్కీ భావాన్ని ముఖ్యంగా క్రైస్తవులు వినాలి. ఎందుకంటే క్రైస్తవుల పట్ల చాలా అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడే వ్యక్తి మొట్టమొదటి స్థానంలో ఎవరైనా ఉన్నారు అని అంటే రాధా మనోహర్ దాస్ గారు, అదేవిధంగా కరుణాకర్ సుగ్గున్ అనే వ్యక్తి, అదేవిధంగా లలిత్ కుమార్ అనే వ్యక్తి. ఈ ముగ్గురు కూడా చాలా పొద్దున లేచిన కాడ నుండి మొదలు పెడితే క్రైస్తవులను కించపరచడం, అదేవిధంగా రాజకీయ నాయకులను కించపరచడం, బీజేపీ పార్టీకి అనుకూలమైనటువంటి పరిస్థితులలో వారు వ్యాఖ్యలు చేయడం అనేటువంటివి మనం చూస్తూనే ఉన్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది బ్రిటిష్ వారు పెట్టినది. వారు పెట్టిన పార్టీ నుండి మనము ఇప్పటి వరకు కూడా మన దేశంలో ఉంది అని అంటున్నాడు. మరి బీజేపీ పార్టీ కూడా పెట్టింది కూడా బ్రిటిష్ వారి, అసలు పార్లమెంట్ ని మనకు తెచ్చి ఇచ్చింది కూడా బ్రిటిష్ వారి ప్రభుత్వ కాలంలోనే మనకు పార్లమెంట్ అనేది ఇచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ఓటు హక్కు కల్పించింది బ్రిటిష్ వారే. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది బ్రిటిష్ వారే, బీజేపీ పార్టీ తీసుకొచ్చింది బ్రిటిష్ వారే, ఓటు హక్కును తీసుకొచ్చింది కూడా బ్రిటిష్ వారే. ఇవన్నీ కూడా తెలియకుండా ఏదో మత పిచ్చి మీద మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక విషయం మీకు తెలియజేస్తాను. రాహుల్ గాంధీ గురించి ఒక వీడియో మీకు స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాను, చూడండి. ప్రతి ఒక్కరు కూడా, రాహుల్ గాంధీ అనేవాడు ఒక మతానికి పుట్టినవాడు కాదు, ఒక కులానికి పుట్టిన వ్యక్తి కాదు. రాహుల్ గాంధీ ఒక వ్యభిచారికి పుట్టిన వ్యక్తి అని చెప్తున్నాడు. మీరు కూడా ఆ వీడియోని వీక్షించండి. ఓసారి ఖురాన్ చదవమని, వాడు రాజ్యాంగమే చదవలేదు చవట, తెలుసా? ఆడు బుక్ కట్టుకుని రాజ్యాంగం అంటాడు. ఎన్ని పేజీల్లో చెప్పను? అంతే. ఇది బఫూన్, ఇది నాట్ రాహుల్, ఇది ఈ విష కీటకం, అది విదేశీ విత్తనం, ఈ వాంట్ పెత్తనం అమ్మా. అందుకని అలాంటి దరిద్రపు పార్టీల నుంచి, అలాంటి దరిద్రుల నుంచి ఈ దేశం రక్షించబడుగాక. భారత్ మాతకి జై అనలేని పోగాడు, భారత్ మాతను క్వశ్చన్ చేసే ఏ జాతో తెలియని. నువ్వు చెప్తావు నువ్వు హిందూ, నేను చెప్తా నేను హిందూ, వీళ్ళంతా చెప్తారు హిందూ. ఓవైసీ ఎవరు? ముస్లిం చెప్పుకుంటాడు, ఆంటోనీ క్రిస్టియన్ చెప్పుకుంటాడు. రాహుల్ ఎవడో అడుగు, రాహుల్ ఎవడో ఏ జాతోడు చెప్పను, ఆల్బెత్రా చెప్పను. అలా ఆల్బెత్ర గారు మన మీద కామెడీ చేస్తే దానికి పెద్ద సీరియస్ ఏముంది? ఈజ్ ఏ జోకర్, ఈజ్ ఏ విదేశీ, ఈజ్ నాట్ మేకర్. అందుకని ఓట్లు వేసిన వాళ్ళు సిగ్గుపడండి. నిజాయితీ ఉన్న హిందువులు ఎవరైనా ఉంటే ఊసేసి వచ్చేయండి. చూశారు కదా, రాహుల్ గాంధీ అంటే బ్రోకర్ అంటే జోకర్ అంటే విదేశీ బ్రోకర్. ఇస్ ద జోకర్, విదేశీ బ్రోకర్. రాజ్యాంగం గురించి మాట్లాడతాడే కానీ రాజ్యాంగం తెలియదు. ఏదో ఒక విషయం గురించి మాట్లాడతారు కానీ ఆ విషయానికి సంబంధించినటువంటి లోతు మర్మమైనటువంటి విషయాలు ఇతనికి తెలియదు అని మాట్లాడుతున్నాడు. మరి బీజేపీ పాలనలో కూడా
మోదీ చేసినటువంటి అహింసను కూడా మీరు చూసే ఉన్నారు కదా. రాధా మనోహర్ దాస్ గారు మణిపూర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీరు చూసే ఉన్నారు కదా. మరి పేర్లు చెప్పకూడదు, అతన్ని బ్రోకర్ అనాలా మరి పొలిటీషియన్ అనాలా? మీరు చెప్పండి, పొలిటీషియన్ అనాలా బ్రోకర్ అనాలా? అసలు హిస్టారికల్ గా మీకు ఏ విషయము తెలియదు, ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారో, ఏ విధంగా మీరు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారో, మిమ్మల్ని ఏ విధంగా అన్ని ఛానల్స్ వారు మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలుస్తున్నారో అసలు ఛానల్స్ వారిని ప్రశ్నించాలి ముందు. అతను ఎందుకు ఇంటర్వ్యూ పిలుస్తున్నారు? భారతదేశంలో శాంతి భద్రతలు కోల్పోకుండా చేయాలి అంటే ఇలాంటి కాంట్రవర్సీలు అనేవి ఉండకూడదు సమాజంలో. మీరు కాంట్రవర్సీనే సృష్టించడానికి రాధా మనోహర్ దాస్ లాంటి మత గజ్జి కుక్కలను, అదేవిధంగా ఇతర మతాల మధ్య చుచ్చు పెట్టేటువంటి గజ్జి కుక్కలను తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేసి వారి వల్ల క్రైస్తవులకి, ముస్లింస్కి, రాజకీయ నాయకులకి ఇబ్బంది కలిగించేటటువంటి విషయాలను కాంట్రవర్సీలకు మీరు తీసుకెళ్తున్నారు. కానీ ఇంటర్వ్యూ చేసి ప్రతి ఒక్క ఛానల్ కూడా మంచిని 10 మందికి పంచుదామనేటువంటి ఇంటర్వ్యూ అటువంటి మనిషిని పిలిచినట్లు మీ యొక్క చరిత్రలో ఉన్నాయండి? ప్రతి ఛానల్లో నేను ప్రశ్నిస్తున్నా. ఇటువంటి కాంట్రవర్సీ జరిగినటువంటి వారిని పిలిచి భారతదేశము శాంతి భద్రతను నెలకొల్పేలాగా మీరు చేస్తున్నారంటే మీరు ఎంతవరకు మంచి చేస్తున్నారని గుర్తిస్తున్నారు? ఇక్కడ ఈ డిచ్కి బాబాకి ఏమీ తెలియదు. వీడి పెద్ద వెధవా, వీడికి తినటానికి మెతుకులేదు. వీడికి లేచిన కాడ నుండి ఏదో ఒక కాంట్రవర్సీలు సృష్టిస్తూనే ఉంటాడు. వీడికి తినటానికి మెతుకు లేక వీధులు తిరుగుకుంటా ఏదేదో ఒక కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళు ఒక ముద్ద పెడితే తిని వచ్చి ఆడన్న బస్ స్టాండ్లలో డివైడ్ల మీద పడుకునేటువంటి ఈ యొక్క వెధవకు మీరు ఇంటర్వ్యూలు ఇచ్చి డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటున్నారంటే మరి మిమ్మల్ని ఏమనాలి? ఈ వీడియో చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అగ్రనేత రాహుల్ గాంధీ గారు, మీరు త్వరగా స్పందించండి ఈ వీడియో మీద. ఇది ఎవరినో అనలేదు, ఎవరినో ఉద్దేశించి అనలేదు, మిమ్మల్ని ఉద్దేశించి అన్నాడు. ఈ త్వరగా స్పందించి ఈ యొక్క డిచ్కి బాబుని యొక్క గజ్జి కుక్కను త్వరలో మీరు జైలుకు పంపించేటువంటి మీరు ఒక చట్టాన్ని మీరు అమలు పరుస్తారని, అదేవిధంగా ఇతనికి ఓ శిక్ష విధించేటట్టుగా ఇతనికి ఒక డిమాండ్, అంటే ఒక ప్రెస్ వాళ్ళు కానీ లేదా ఒక మీడియా ఛానల్ కానీ ఇతను పిలవకుండా అటువంటి చట్టాన్ని ఇతని మీద విధిస్తారని మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మహాత్మా గాంధీ గురించి కూడా మాట్లాడుతున్నాడండి. మహాత్మా గాంధీ అంట బ్రిటిష్ కాలం బ్రిటిష్ నాటి కాలంలో 100 రూపాయలు ఇస్తారంటే ఇతనికి జీతం. 100 రూపాయల కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి బ్రిటిష్ వారిని వ్యతిరేకించాడు అని రాధా మనోహర్ దాస్ అనే ఈ డిచ్కి బాబా చెప్తున్నాడు. మీకు ఒక వీడియో చూపిస్తాను. ఏమంటున్నాడు చూసిన తర్వాత తదనంతరం నేను వాటి గురించి వివరిస్తాను. వీడియో చూడండి. మీరు ప్రతి ఒక్కరు వీడియో చూసిన తర్వాత నేను దాని గురించి వివరించి చెప్తాను. అలాగే గాంధీ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో మన రూపాయి నోట్ల మీద ఉండే ఆయనకి నెల 100 రూపాయలు వచ్చేదంట. ఎక్కడి నుంచి? బ్రిటిష్ వాళ్ళ నుంచి. మొన్న ఎవరో ఒక లేఖ పెట్టారు. సో 100 రూపాయలు ఎక్కడ తీసుకున్నాడు? బ్రిటిష్ వాళ్ళ దగ్గర. ఎవరి మీద ఫైట్ చేశాడు? బ్రిటిష్ వాళ్ళ మీద. నువ్వు నమ్మాలంతే. ఓకే. అలాగే వాళ్ళ ఫోన్ వాడుకోవడం, వాళ్ళ కారు వాడుకోవడం, ఒక్కసారి కూడా దెబ్బ తినకపోవడం, ఒక్క దెబ్బ కూడా తినకపోవడం, అందరు బుల్లెట్లు జరిగి నడిగోడు మీద చనిపోతుంటే కూడా తనకి. సో దీన్ని బట్టి మనకి అర్థం. సో అదేదో అంటారు కదా, అదేంటంటారు క్రికెట్లో అంటారే ముందే మ్యాచ్ ఫిక్స్ అంతేనా? మ్యాచ్ ఫిక్స్ అని మనకి అర్థమైపోద్ది. చూశారు కదా, 100 రూపాయల కోసం మహాత్మా గాంధీ అనే వ్యక్తి పనిచేశాడంట. అయితే ఇక్కడ వాడికి ఏం తెలుసు, ఏం మాట్లాడుతున్నాడు వాడికి అర్థం అరగట్లేదేమో. వాడు తిన్నది నాకు తెలిసినంత వరకు వారి కార్లని, వారి బైకుల్ని, మొబైల్స్ని వాడతారు. అసలు స్వాతంత్ర్యం రాకముందు అసలు భారతీయులకు స్వేచ్ఛే లేకపోతే, బానిసత్వమే పోకపోతే వాళ్ళ కార్లు, వాళ్ళ బైకులు, వాళ్ళ మొబైల్స్ ఇళ్ళకి ఎందుకు ఇస్తారండి? తెలివి లేని మాటలు మాట్లాడుతున్నాడే కానీ తెలివిన మాటలు మాట్లాడుతున్నాడా? వారి కార్లు, వారి బైకులు, వాళ్ళు అన్ని వాడుకొని మళ్ళీ ఇతను గాంధీజీ గారు మళ్ళీ వారిని తిరుగుబాటు చేస్తారా?
మంచిగా అన్ని దొరుకుతున్న సమయంలో నాకెందుకులే అని అనుకుంటారే కానీ ఎవరైనా కూడా ఏదో కడుపు కాలితే కానీ వ్యతిరేకించేది, కడుపు కాలకుండా 3 పూట్ల కూడు దొరికితే ఎవరైనా వ్యతిరేకిస్తారా? ఇది చెప్పడానికి ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నాడు. మరి కాంగ్రెస్ అగ్రనాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్లు, మా యొక్క మినిస్టర్స్ కూడా ఎమ్మెల్యేలతో సహా మీ అందరికీ నేను తెలియజేస్తున్నానండి. ఇది నేను ఒక క్రైస్తవునిగా మీకు తెలియజేస్తున్నాను. వీడికి లేచిన కానుండి మా మీద ఒక గోల, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మీ మీద ఒక గోల. మీరు త్వరగా స్పందించి ఇతన్ని కటకటాల లోపలికి తోసేయండి. వీడికి ఏంటో అర్థం కావాలి. సమాజం విలువ, మతాల విలువ అనేది, రాజకీయ నాయకుల విలువ అనేది వీడికి అర్థం కావాలి. అసలు వీడికి ఏం తెలియదు. అసలు కాంగ్రెస్ పార్టీ అనేది నెహ్రూ పరిపాలిస్తున్న కాలం నుండి కాంగ్రెస్ పార్టీ అనేది, నెహ్రూ పరిపాలిస్తున్న కాలం నుండి ఎవరు ప్రశ్నించిన వారు లేరు కాంగ్రెస్ పార్టీని. మరి ఇతను ఎందుకు వీడి ఎంత పెద్ద రాజకీయ నాయకుడని వీడి ప్రశ్నిస్తున్నాడు? ఈ ఎదవకి ఏమి రాజకీయాల గురించి తెలుసని ప్రశ్నిస్తున్నాడు? ఏమి మతాల గురించి సరిగ్గా తెలియనివాడు మళ్ళీ రాజకీయాల్లోకి దిగాడు కొత్తగా. పార్లమెంట్ని తెచ్చింది బ్రిటిష్ వారైతే మరి పార్లమెంట్ను కూడా తీసేయాలి కదా, ఈ ప్రశ్నించాలి కదా. తెలివి ఉన్నాడైతే బ్రిటిష్ వారు తెచ్చిందే కదా పార్లమెంటు. బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన పార్టీ ఎందుకు ఇప్పుడు దాకా కొనసాగిస్తున్నారు, ఎందుకు ఆ పార్టీకి ఓట్లు వేస్తున్నారు అంటున్నారే. పార్లమెంట్ తెచ్చింది కూడా బ్రిటిష్ వారే కదా. పార్లమెంట్ తీసేయమని డిబేట్ చేయను, పార్లమెంట్ని తీసేయమని నువ్వు వ్యాఖ్యలు చేయి. ఇంటర్వ్యూలలో ఓటక్కులు కూడా బ్రిటిష్ వారు తెచ్చినవి. ఓటక్కులు కూడా తీసేయమని వారిని ఇంటర్వ్యూ చేయి. 1,000 కోట్లు పడతారు నేను ఎవరైనా చూస్తే. ఎందుకురా నాయన 3 పూట్ల ఒక మొద్దు దీన్ని మెలకుండా ఏదో ఒక గుడిసెలో పడుకొని జీవనాన్ని సాగించుకుంటా ప్రాణం వదులుకోరాదురా టైం వచ్చినప్పుడు. ఇవన్నీ కాంట్రవర్సీ నీకేం అవసరమా? అవసరం లేనటువంటి విషయాలను నువ్వు ఎందుకు గెలుపుకుంటున్నావురా నాయన? మరి వీడికేం తెలుస్తుందో, ఏం మాట్లాడతాడో వీడికే అసలు మెదడు లేదు. వీడికి ముందుగా దేవుడు వీడికి మెదడు పెట్టలే. వాడు ఆరాధించేటువంటి దేవుడు, ఆ దేవుళ్ళు ఎలాంటి వాళ్ళు వీడు కూడా అలాంటి వాడు. వీడికి మెదడు అనేది పెట్టలే. వాడికి మెదడు లేదు. ఒకడికి 2-3 భార్యలు ఉన్నారు. ఒకటి భార్య ఒకటి దగ్గరికి పంపించేటువంటి ఇది ఒక స్థితి వాళ్ళలో ఉంది. అటువంటి వాళ్ళకే మెదడు లేనప్పుడు వీడికేం ఉంటుందిలే మనం అనుకోవడానికైనా. నేను చదివాను ఈ భాగవతంలో, బ్రహ్మ, విష్ణువు, శివుడు విమానంలో అంట తిరుగుతున్నారంట. సృష్టిని ఎలా సృష్టించాలో అర్థం కాక బ్రహ్మకి తిరుగుతా ఉంటే ఒక దేవత కనపడినప్పుడు ఆ దేవత కాడికి పోతే ఆమె పాదాలు పట్టుకోవడం, స్త్రీగా మారడం. అసలు శివుడు ఎంత జోగ్గా మాట్లాడుతున్నాడంటే నన్ను స్త్రీ రూపంలోనే ఉంచు, ఎందుకనంటే నేను స్త్రీ రూపంలో ఉంటేనే కదా నీ యొక్క దర్శనాన్ని పొందగలుగుతాను అంటున్నాడు. మరి అసలు సృష్టిని మేము సృష్టించలేదురా నాయన అని బ్రహ్మ, శివుడు, విష్ణువు చెప్తున్నారు ఈ గ్రంథంలో, లక్ష్మీ భాగవతంలో. మీరేమో సృష్టికర్త బ్రహ్మ, విష్ణువు అని మీరు తగలబడుతున్నారు. మరి గ్రంథాల్లో మేము కాదురా అంటాడు. మా శాత కాదురా, మేము శాతగా ఇంకొక ఆమె దగ్గరికి వెళ్ళాము అంటాడు. మీరేం బ్రహ్మే సృష్టించాడు. ఎవరి మాటలు నిజము, ఏ గ్రంథం నిజము, ఏది నిజం? అంత కల్పితాలకు లోనటువంటి గ్రంథాలే కానీ కల్పితం లేనటువంటి గ్రంథం ఏముంది వీళ్ళల్లో? రామాయణం అంటే 100 యోజనాలు వంతెన కడితే ఇస్రో వాళ్ళు ఒక అధ్యయనం చేస్తే 29 కిలోమీటర్లు యోజనం 15 కిలోమీటర్లు చొప్పున వేసుకుంటే 1500 కిలోమీటర్లు వస్తుంది. ఇస్రో వాళ్ళు చెప్పి 29 కిలోమీటర్లు కదమా, 1471 కిలోమీటర్లు ఎక్కడ పోయిందో తెలియదు. మరి ఈ గ్రంథాలు కల్పితాలని మనకి క్లియర్గా అర్థమైతే మనకి కల్పితాలు కాదని. రాజీవ్ గారి గురించి కూడా మాట్లాడాడు. నేను వ్యభిచారికి పుట్టారు, ఎవరెవరికి పుట్టారు, ఎవరికి దేని వల్ల పుట్టారు, ఎంతమంది పుట్టారు, ఎక్కడ పుట్టారు అనేది కూడా మీకు స్క్రీన్ నేను ఒక వీడియో కూడా అది కూడా చూపిస్తాను. రాజీవ్ గారి గురించి ఒక మాట మాట్లాడాడు. వీడియో చూడండి. రాజీవ్ గారి గురించి ఒక మాట మాట్లాడాడు, ఆ వీడియో కూడా చూడండి. ఈ కూతురు ఎవరిని పెళ్లి చేసుకుంది? ఈ కూతురు అయిన ఇందిరకి పుట్టినటువంటి రాజీవ్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఆ ఎవరిని పెళ్లి చేసుకుంటే 54 ఏళ్ల యువకుడు పుట్టాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ.
ఈ నాట్ జస్ట్ జోకర్, ఈజ్ ఆల్సో అదర్ కంట్రీస్ బ్రోకర్. ఎందుకంటే బ్రోతలు పుట్టాడు కాబట్టి ఇంకా బ్రోతల్ మెంటాలిటీతోనే ఉంటాడు. ఈ నాట్ జస్ట్ జోకర్, ఈజ్ ఆల్సో అదర్ కంట్రీస్ బ్రోకర్. ఎందుకంటే బ్రోతలు పుట్టాడు కాబట్టి ఇంకా బ్రోతల్ మెంటాలిటీతోనే ఉంటాడు. సో కాబట్టి ఆ జాతి నుంచి వచ్చిన జాతితో కూడా ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ ఏం చేస్తాం. సో కాబట్టి ఆ జాతి నుంచి వచ్చిన జాతితో కూడా ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ ఏం చేస్తాం. చూశారు కదా, ఈడు ఒక వారసత్వాన్ని గురించి చెబుతున్నాడు అన్న. ఎవరికి ఎవరు పుట్టారు, ఎవరిని చేసుకున్నారు, ఇందిరాగాంధీ ఎవరిని చేసుకుంది, రాజీవ్ గాంధీ ఎవరిని చేసుకున్నాడు. ఇది ఏదో వీడికి ఏం మాట్లాడుతున్నా మరి. ఒక అగ్రనేత ద్వారా పెట్టుకుంటే మనం ఏమైపోతాము. లేనటువంటి మాటలు మాట్లాడుతూ కల్పితాలైనటువంటి మాటలు మాట్లాడితే లేదు కదా ఈ విషయం, మనకు తెలియదు కదా ఈ విషయం అని కూడా, ఇంకిత జ్ఞానం లేకుండా తెలియని విషయాలు కూడా కాంట్రవర్సీకి లోను చేసేటటువంటి మాటలు మాట్లాడుతున్న తర్వాత మన స్థితి ఏంటిది అనేది కూడా తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడు ఈ యొక్క మత గజ్జికొక్క. వీడికి శిక్ష త్వరలో ఈ నెల రోజుల్లో శిక్ష ఖచ్చితంగా పడుతుంది. ఈ వీడియో చూడక మానరు. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని షేర్ చేస్తారు, మీరు కూడా షేర్ చేయండి. ఈ యొక్క మత గజ్జికొక్కకి హిందువులు కూడా మీరల్లో చాలా మంది కూడా తెలివైన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మతాల మధ్య చిచ్చు పెట్టేది ఎవరు అనేది మీకు తెలుసు, క్రైస్తవులకు తెలుసు. మతాల మధ్యలో చిచ్చు మేము అందరం కూడా కలిసి మెలిసి ఉంటుంటే వీడు ఒకడు వచ్చి మా మధ్య ఒక ఏదో పోరు పెడుతున్నాడని మీ అందరికీ తెలుసు. కాబట్టి మీరందరూ కూడా గమనించి ఈ వీడియోని కూడా వారి దగ్గరికి వెళ్ళే విధంగా చేసి ఈ యొక్క మత గజ్జికొక్కకి శిక్ష పడేలాగా మీరందరూ కూడా చేస్తారని నాకు చిన్న మనవి. సార్ రాహుల్ గాంధీ గారు మీ అందరికీ కూడా ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేశాను. ఇది పర్సనల్గా మిమ్మల్ని విమర్శించినటువంటి వీడియోనే, ఇది గవర్ని కూడా విమర్శించినటువంటి వీడియో కాదు. కాబట్టి త్వరగా ఈ వీడియోని కాదు ఇక మీద ఏ వీడియోనైనా కూడా మీరు త్వరగా వీక్షించి ఇలాంటి వ్యాఖ్యలు మీరు చూసి తక్షణమే వారి మీద యాక్ట్ తీసుకుంటారని, చట్టబద్ధమైన శిక్షలు వారికి అమలు చేస్తారని వీడియో ద్వారా మీకు కూడా నా చిన్న మనవి తెలియజేస్తూ ముగిస్తున్నా.